guys, welcome back to my channel and welcome to a new video. So welcome to a haul video. అసలు మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఒక హ్యూజ్ లైక్ మేకప్ హాల్ అనేది ఎప్పుడు చేయలేదన్నమాట. సో దిస్ ఈస్ ద టైమ్ అండ్ నేను కూడా మేకప్ లైక్ ప్రోడక్ట్స్ అనేవి నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా 3 years బ్యాక్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అనమాట కొన్ని వాటి మీద. సో ఐ వాంట్ టు షో యూ దెమ్ అండ్ షేర్ విత్ యూ మై ఒపీనియన్ ఆన్ దెమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంత పెద్ద బాక్స్లో వచ్చిందనమాట నేను పెట్టుకున్న ఆర్డర్. లెట్స్ స్టార్ట్ విత్ మేకప్ ప్రోడక్ట్స్. సో ఫస్ట్ అయితే నేను ఒక కాంపాక్ట్ తీసుకున్నాను. మ్యారేజ్ టైంలో ఫిట్ మీ తీసుకున్నాను అనమాట. ఫిట్ మీ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అదైతే చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది అండ్ నేను ఈ 3 years అదే యూజ్ చేశాను. సో ఫైనల్లీ ఇట్ ఈస్ టోటల్లీ కంప్లీట్లీ డన్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏదైనా వేరేది ట్రై చేద్దాం అనుకున్నాను అండ్ విచ్ ఈస్ ఎ లిటిల్ బిట్ లాంగ్ లాస్టింగ్. సో మేబ్లిన్ సూపర్ స్టే అని చెప్పేసి ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అనమాట. ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది నేను తీసుకున్న టైంకి. లైక్ నేను ఇది ఆల్రెడీ ఆర్డర్ చేసి ఒక 1 month అవుతుంది. సో 1 month బ్యాక్ వచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది, రిలీజ్ అయిందనమాట. అండ్ టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే ఇది డైరెక్ట్గా ట్రై చేసింది లేదు, వెళ్ళింది లేదనమాట. జస్ట్ బ్లైండ్గా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పేదాన్ని బట్టి బిలీవ్ చేసి తీసుకున్నాను. సో ఐ టుక్ ఇట్ ఇన్ ద షేడ్ 128. ఇది నాకు పర్ఫెక్ట్ షేడ్ అని అనిపించింది. ఇది కూడా నేను ట్రై చేయలేదు, జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్కిన్ షేడ్ బట్టి నేను జస్ట్ మ్యాచ్ చేసుకుని టాలీ చేసుకుని తీసుకున్నాను. అయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన ఫేస్ బేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. ఏదో హడావుడిగా రాసేసుకున్నాం లేదా టచ్అప్కి వాటికైతే నాకు ఇది కొంచెం టూ మచ్ హెవీగా కనిపిస్తున్నట్టు అనిపించింది. అంటే ఇది ఒక లాంగ్ లాస్టింగ్ అనమాట. సో దీనిపైన అయితే 30 hours ఫ్లెక్స్ పౌడర్ ఫౌండేషన్ ఉంది. డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్. నేను సుప్రియ వాళ్ళ అబ్బాయి సింబా బర్త్డేకి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో చూసుంటే నేను చెప్పాను లైక్ నా మేకప్ అనేది సన్లోకి వెళ్ళి నుంచినా కూడా చాలా ఇంటాక్ట్ ఉంది, అసలు స్వెట్ కానీ ఏమీ రాలేదు, మెల్ట్ అవ్వలేదు అన్నాను కదా. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ప్రోడక్ట్ అనమాట. అన్నీ సేమ్ పెట్టుకున్నా, ఇది ఒక్కటే కొత్త ప్రోడక్ట్ యూస్ చేశాను. సో మీ బేస్ అనేది నీట్గా మీరు ఫినిష్ చేసుకుని కొంచెం టైం తీసుకుని రెడీ అయితే మాత్రం ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ షేడ్ మ్యాచ్ కూడా నాకు చాలా బాగా సూట్ అయింది ఇది. సో మీరు కూడా మీ షేడ్ మ్యాచ్ బట్టి తీసుకోండి. సో డెఫినెట్లీ రికమెండ్ దిస్, బట్ టేక్ టైమ్ టు గెట్ రెడీ అండ్ వెన్ అప్లైయింగ్ దిస్ గైస్. హడావిడిలో చెమట పైన అలా అయితే మాత్రం అప్లై చేసుకోవద్దు. డెఫినెట్గా మీకు పోర్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ ప్యాచీగా ఉంటుందన్నమాట. సో ఫేస్ క్లీన్ చేసుకుని అప్లై చేసుకునేటప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఎవరైనా మ్యారేజ్ పర్పస్కి, బిగ్ ఈవెంట్ పర్పస్కి ఎవరైనా ఫౌండేషన్ కోసం చూస్తే మాత్రం డెఫినెట్గా యూ కెన్ టేక్ దిస్. సో నేను ఇవి ఏంటంటే 2 తీసుకున్నాను అనమాట. ఒకటి వడిసెర్లో పెట్టుకోవడానికి, ఒకటి కాకినాడలో పెట్టుకోవడానికి అని చెప్పేసి. బికాజ్ ఇంతకుముందు కాకినాడ వడిసెర్ తిరిగేదాన్ని కాబట్టి. బట్ ఐ హ్యావ్ 2 నౌ. సో యా, నెక్స్ట్ కమింగ్ టు సమ్ ఐ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ బ్లూ హెవెన్స్ ఈజీ ఇంటెన్స్ ఐలైనర్ అనమాట. ఈజీ స్కెచ్. నేను ఎప్పుడు కూడా ఐలైనర్స్ అనేవి వాటర్ ప్రూఫ్ తీసుకోను, నార్మల్వే తీసుకుంటాను. సో ఇది కూడా నార్మల్దే. బికాజ్ నాకు వాష్ చేసేటప్పుడు ఎక్కువ లైక్ రుద్ది వాష్ చేయడం నాకు అదంతా నచ్చదు అనమాట. సో అందుకని చెప్పేసి నార్మల్లే తీసుకున్నాను. బ్లూ హెవెన్ ఇంటెన్స్ ఇది కూడా బాగానే ఉంది గైస్. అంటే పెద్ద యూనిక్ ప్రోడక్ట్ అని నాకేం అనిపించలేదు. సో ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్. బట్ నేనైతే స్మడ్జ్ ప్రూఫ్ కాజల్ కోసం సర్చ్ చేసినప్పుడు అండ్ ఈ కే బ్యూటీ గురించి యూట్యూబ్లో చూసాను అనమాట. సో ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, నేనైతే ఇప్పటికీ ఇదే వేసుకుంటున్నాను అనమాట. అండ్ దీనిపైన ఒక షార్ట్ కూడా తీస్తున్నాను. అసలు స్మడ్జ్ అనేది అవ్వదు, మెల్ట్ అవ్వదు, ఈజీగా పోదు. సో ది బెస్ట్ కాజల్ అని చెప్తాను. నేను ఇప్పుడు దాకా ట్రై చేసిన దాంట్లో నేను మేబ్లిన్ది యూజ్ చేసేదాన్ని ఇంతకు ముందంతా కూడా కాజల్. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఈ కే బ్యూటీ కాజల్ పైన అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అస్సలు స్మడ్జ్ అనేది అవ్వదు గైస్. మీరు అలా పెట్టుకున్నది అలా ఉంటుంది. మేబీ టైం అయిపోతే పోతుందేమో కానీ స్మడ్జ్ మెల్ట్ మాత్రం అవ్వదు. అంటే లైక్ ఇలా అరౌండ్ ఐస్ అంతా క్రీజింగ్ అయిపోద్ది. ఈవెన్ నా మ్యారేజ్ రిసెప్షన్ టైంలో కూడా నేను అదే పెట్టుకున్నాను. నాకు అప్పటికి ఇంత ఐడియా లేదనమాట. సో నాకు మ్యారేజ్ రిసెప్షన్ అయిపోయే టైంకి ఇలా ఐస్ కిందంతా మొత్తం స్మర్జ్ అయిపోయింది. సో పెళ్ళైనది ఒకసారి చేసుకుంటాం కదా, సో అలా స్మర్జ్ అయిపోయేసరికి చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పటికి నేను ఒక మంచి కాజల్ పైన ఇన్వెస్ట్ చేశాను. బికాజ్ ఇంకా ఏమైనా ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు లిప్ ప్రోడక్ట్స్. సో లిప్స్టిక్స్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి, బట్ లిప్ లైనర్స్ లేవు. సో నేను ఈ మార్స్ 10 pack లిప్ లైనర్స్ పైన ఇన్వెస్ట్ చేశాను. సో
ఇవి చూసినప్పుడు మార్స్ ఒకటి ఉంది, స్విస్ బ్యూటీ ఉంది, రెండు ఉన్నాయి. అయితే మార్స్ లాంగ్ స్టే అండ్ మ్యాటి ఫినిష్ ఉంది అండ్ ఫార్ములా కూడా చాలా బాగుంది అని చెప్పేసి మార్స్నే రికమెండ్ చేశారు అనమాట అందరూ కూడా. సో అందుకని నేను మార్స్లోనే ఇన్వెస్ట్ చేశాను. అండ్ షేడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా గైస్. మంచి బ్రౌన్స్, రెడ్స్, పింక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తం 3 షేడ్స్లో ఇచ్చారు అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నాది కొంచెం మీడియం, లైక్ లైట్ టు మీడియం నా స్కిన్ టోను, అంటే మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు. సో నాలాంటి లైక్ మోస్ట్ కామన్ ఇండియన్ స్కిన్ టోన్స్కి మోస్ట్ ఆఫ్ ద కలర్స్ అయితే సెట్ అవుతున్నాయి. మిగిలిన కలర్స్ కూడా మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి, యూస్ చేసే కాంట్రాక్ట్ లిప్స్టిక్స్ని బట్టి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. స్టే కూడా బాగానే ఉన్నాయి. యా, ఆల్సో ఐ గాట్ దిస్ పౌచ్ అనమాట ఫర్ ఫ్రీ. యాక్చువల్లీ మేబ్లిన్ వాళ్ళు సెండ్ చేశారు. సో ఐ బాట్ 2 ఆఫ్ దిస్ కదా. వీటికి ఇది గిఫ్ట్ వచ్చింది, పార్టీ బ్యాగ్. భలే ఉంది, మంచి షైన్ అవుతూ. సో పార్టీస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇలా పౌచ్ వచ్చింది అనమాట. అండ్ ఫోన్ అది కూడా సరిపోతుంది. అండ్ ఇట్లా స్లింగ్ ఉంది దీనికి. సో దిస్ ఈజ్ వన్ ఫ్రీబీ ఫ్రమ్ నైక్కి. దిస్ ఈజ్ అనదర్ ఫ్రీబీ ఫ్రమ్ మ్యాక్. అంటే ఫౌండేషన్ శాంపిల్స్ అనేవి సెండ్ చేశారనమాట. మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఫౌండేషన్ ఇది. ఇందులో కొన్ని షేడ్స్, ఒక 3 షేడ్స్ పంపించారు. చూడాలి, NC37, NC40 అండ్ NC42 అని చెప్పేసి. వీటిని అప్లై చేసుకుని ఇఫ్ ఫౌండేషన్ కూడా ఇది బాగుంటే డెఫినెట్గా తీసుకోవాలి. బికాస్ నా ఫౌండేషన్ పగిలిపోయింది అనమాట మొన్న ట్రావెల్ అప్పుడు, లైక్ షిఫ్టింగ్ అప్పుడు. నేను ఇంతకు ముందు అయితే మామాఎర్త్ యూస్ చేసేదాన్ని. మామాఎర్త్ ఫౌండేషన్ అయితే ది బెస్ట్ గైస్. చాలా ఫుల్ కవరేజ్ వస్తుంది, బట్ లైట్గా ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అయిపోద్ది, ప్యాచ్గా అస్సలు ఉండదు అనమాట. సో ఆ మామాఎర్త్ సెరం ఫౌండేషన్ అనుకుంటుంది, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో అదైతే ది బెస్ట్ అనమాట. నేను ఐ రికమెండ్ ఇట్ కంప్లీట్లీ. బట్ జస్ట్ ట్రై చేసి కదా కొత్తవి, అందుకని చూస్తున్నాను వేరే ఏమైనా తీసుకుందామని. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ దోస్ డెఫినెట్గా ఐ విల్ గో బ్యాక్ టు మామాఎర్త్ అనమాట. సో ఇవి కూడా ట్రై చేయాలి, ఈ షేడ్స్ అనేవి. నెక్స్ట్ కమింగ్ టు స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ అంటే ఫస్ట్ లిప్ కేర్, బికాస్ ఐ హ్యావ్ డ్రై లిప్స్. నా లైఫ్లో నాతో పాటు నేను ఫోన్ మర్చిపోయినా పర్లేదు, కానీ నా లిప్ బామ్ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేను అనమాట. అంత డ్రై లిప్స్ నావి. ఏసీలో ఉంటే ఇంకా అసలు డ్రై అయిపోయి నేను ఇంకా పిచ్చిదాన్ని అయిపోతాను. సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ లిప్ బామ్స్. ఒకటైతే డాటెన్కి, ఇది క్యారమిల్ ఫ్లేవర్ అనమాట. సారీ, దిస్ ఈజ్ అ బెర్రీ క్రంబుల్ ఫ్లేవర్. అసలు స్మెల్ ఎంత బాగుంది తెలుసా. సేమ్ కుక్కీ స్మెల్ వస్తుంది గైస్. చాలా స్వీట్గా, చాలా ఫ్రెష్గా భలే ఉంది. అండ్ అప్లై చేసుకున్నాక కూడా చాలా సేపటి వరకు మనకి హైడ్రేషన్ అయితే ఉంటున్నాయి. అంటే ఈ సిరీస్ పేరు మెల్టీ లిప్ బామ్ అని ఉంది. సో దిస్ హ్యాస్ SPF 50+ అనేది ఉంది, కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. ఈ డీకన్స్ట్రక్ట్ లిప్ బామ్ అనేది కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు అందరూ. సో అందుకని ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇదైతే నేను ఇంకా ట్రై చేయలేదు, బట్ స్మెల్ కొంచెం ఆడ్గా వస్తుంది. ఇంకా హైడ్రేషన్ ఎలా ఉందనేది నేను తెలియదు అనమాట. అండ్ అనదర్ వన్ స్విస్ బ్యూటీ నుంచి ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో స్విస్ బ్యూటీ కిస్ క్యాండీ లిప్ బామ్ టింట్ ప్లస్ షైన్ విత్ ఆలివ్ ఆయిల్. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా జస్ట్ ఒకసారి అప్లై చేసుకుని చూసాను అనమాట, హైడ్రేషన్ అనేది ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది. ఇట్లా గ్లాసీగా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. యాక్చువల్లీ ఈ 3 లిప్ బామ్స్లో ఏవి బాగుంటే నేను అవి నెక్స్ట్ ఫర్దర్గా లైఫ్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు నివ్యా, మేబ్లిన్ అలాంటివే యూస్ చేశాను, బట్ నౌ ఐ వాంట్ టు స్విచ్ దెమ్ టు సమ్ గుడ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే SPF 50 ఉండేవైతే బెటర్ పిగ్మెంటేషన్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో ఐఎమ్ ట్రైయింగ్ దీస్. ఇదైతే స్మెల్ చాలా బాగుంది అండ్ అన్నీ బాగున్నాయి. సో ఇది కూడా జెల్గా ఉంది, షైన్ ఉంది. ఇదైతే మ్యాట్ అనమాట, ఇదైతే షైన్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో నైస్. ఇది ఇంకా ట్రై చేయలేదు. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో చెప్తాను ఏది ఎక్కువ బాగుంది అని చెప్పేసి. సో తర్వాత నేను మామాఎర్త్ నుంచి ఆలోవెరా జెల్ తీసుకున్నాను. ఫేషియల్ హెయిర్ రిమూవల్ కోసం తీసుకున్నాను. సో ఫేషియల్ రేజర్స్ కూడా ఆర్డర్ పెట్టాను గాయస్. సో నేను ఫేషియల్ రేజర్స్ కూడా తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. యాక్చువల్లీ చెప్పాను కదా, సో దీనికి క్లీన్ బేస్ ఉంటే బాగుంటుందని. అందుకని నేను ఒక మిత్లో హెయిర్ కూడా లేకుండా క్లీన్గా ఉంటేనే బాగా వస్తుంది అనుకుని చెప్పేసి నేను ఇంక ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బట్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే జస్ట్ బేస్ బాగుంటే చాలు, ఇట్ విల్ బీ నీట్ అండ్ క్లీన్ అని అర్థమైంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ దిస్ ఎర్త్ రిథమ్ అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో దే ఆర్ ఫోల్డబుల్ అండ్ రీయూజబుల్ ఆల్సో. 3 కలర్స్లో వచ్చాయి, సూపర్ క్యూట్ ఉన్నాయి అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఫోల్డబుల్ కాబట్టి. అందుకనే ఇవి తీసుకున్నాను. ఇలా ఓపెన్ అవుతాయి అండ్ దీస్ ఆర్ ద రేజర్స్. కానీ నేను ఇంకా ట్రై చేయలేదు దీన్ని, సో ఇప్పటికి ఇంకా అవసరం రాలేదు. సో దీనికోసం అని చెప్పేసి అలోవెరా జెల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మామాఎర్త్ అలోవెరా జెల్. ఫేస్కి అప్లై చేసుకున్న బాగుంటుంది అనుకుంటా. ఇది ఒకసారి ట్రై చేసి చూడాలి. యాజ్ యూ కెన్ సీ ఇంకా సీల్ కూడా తీయలేదు దీన్ని. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపించాక అప్పుడు యూస్ చేద్దామని చెప్పేసి ఐ హీన్ కీపింగ్ దమ్ అసైడ్ అనమాట. సో నౌ ఐ స్టార్ట్ యూజింగ్ దమ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఆర్డర్డ్ ప్లమ్ బాడీ లవ్-ఇన్ బాడీ ఆయిల్. నా బాడీ కోసం అని తీసుకున్నాను, బికాస్ ఐ హ్యావ్ ఎ వెరీ డ్రై బాడీ అండ్ ఎక్కువ ఏసీలో ఉంటాం కాబట్టి
బాడీ అనేది చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. సో ఐ వాంట్ టు ట్రై దిస్ ఆయిల్. అండ్ ఈ ఆయిల్ తీసుకోవడానికి వేరే రీజన్ కూడా ఉంది, అది మీకు తర్వాత తెలుస్తుంది. బట్ మోస్ట్లీ హైడ్రేషన్ కోసమే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా బాగా డ్రై అయిపోయినా అలా అనిపించినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది కూడా నేను ఇంకా ట్రై చేయలేదు గైస్, ఐ నీడ్ టు ట్రై. దిస్ డవ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ పాలిష్ పొమోగ్రానైట్ సీడ్స్ అండ్ షియా బటర్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిందనమాట, తను యూజ్ చేస్తారు అని చెప్పేసి. సో బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఐ హ్యావ్ పోర్స్, అంటే బాడీ మీద పోర్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇలాంటి ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే బాడీ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. కాబట్టి ఐ టుక్ దిస్, బట్ నేను ఇది ఇంకా ట్రై కూడా చేయలేదు. అండ్ స్మెల్ వావ్ ఎంత బాగా వస్తుందో. హోప్ఫుల్లీ దిస్ విల్ బి నైస్ ఆన్ మై బాడీ. షియా బటర్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ, చాలా స్మూత్ అవుద్ది యూజువల్లీ. సో ఇది నాకు ఎలా ఉందో ట్రై చేసి చెప్తా. వెనిలా క్యారమెల్లో బాడీ లోషన్. ఇది కొన్నానని మర్చిపోయి మొన్న బాడీ లోషన్ మళ్ళీ వేరే తెచ్చేసుకున్నాను అనమాట. యూజువల్లీ నేను నివ్యా పారాషూట్ వాజ్లిన్ వాడతాను బాడీ లోషన్ అనేది. బట్ ఐ వాంట్ టు ట్రై సమ్ ఫ్యాన్సీ, అందుకని చెప్పేసి ప్లమ్ బాడీ లవ్ నా బాడీ లోషన్ తీసుకున్నాను. దీనికి కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఓపెన్ చేయలేదు ఆబ్వియస్లీ. ఇక్కడ చూసారు కదా, ఇదైతే కోకో బటర్ అంట గైస్. కోకో బటర్ నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. లైక్ స్మెల్ అనేది వెనిలా క్యారమెల్ బాడీ లోషన్ విత్ కోకో బటర్. చూద్దాం ఎలా ఉంటుందో స్మెల్ అని చెప్పేసి. అండ్ ఈ రెండు ప్లమ్ ప్రోడక్ట్స్ కదా, ఓ ఈ రెండాటికి నాకు 2 ఫ్రీబీస్ ఇచ్చారనమాట. వైటమిన్ సి అల్ట్రా లైట్ గ్లో జెల్ క్రీమ్ అని చెప్పేసి ఇదొకటి ఇచ్చారు. బ్రంచ్ టు బీచ్ ఎస్పీఎఫ్ డియో అని చెప్పేసి ఇదొకటి ఇచ్చారు. సో ఇది సన్ స్క్రీన్ అనమాట, సన్ స్క్రీన్ కాంబో 2 ఉన్నాయి లైక్ శాంపిల్స్. సో దిస్ ఈస్ అ మాయిశ్చరైజర్ అనమాట. ఇదైతే గుడ్ సైజ్ లోనే ఉంది ప్రోడక్ట్. ఇది కూడా ఫ్రీబీయే గైస్, నేను ఆర్డర్ చేయలేదు. ఇది సెండ్ మీ శాంపుల్ అనుకున్నాను, ఫుల్ ప్రోడక్టే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ నైకా ఫర్ సెండింగ్ దిస్ ఫ్రీబీ. దే ఆర్ 2 క్యూట్ ఎస్పీఎఫ్ ప్రోడక్ట్స్. ఒకటి రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ హైబ్రిడ్ సన్ స్క్రీన్, ఒకటేమో గ్రీన్ టీ అండ్ జింక్ సూపర్ మ్యాట్ సూపర్ జెల్. రెండు కూడా SPF 50 PF4+ ఉంది దీంట్లో. సో ఈ సన్ స్క్రీన్స్ కూడా ట్రై చేసి చూస్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ బాట్ సమ్ నెయిల్ ఎక్స్టెన్షన్. సో ఇవి జెల్స్ అనమాట, ప్రెస్ ఆన్ నెయిల్స్. యాక్చువల్లీ జెల్ పాలిష్, అదే జెల్ నెయిల్స్, సాఫ్ట్ జెల్ నెయిల్స్ కానీ అక్రిలిక్స్ కానీ చేయించుకుంటుంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది నెయిల్స్కి అనేది. సో అందుకని చెప్పేసి ఐ వాంట్ టు ట్రై సమ్ ప్రెస్ ఆన్ నెయిల్స్. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసే ఇవి కూడా ప్రెస్ ఆన్ నెయిల్స్ అని అనమాట. సో వీటికి ట్యాబ్స్ కూడా తీసుకున్నాను. సో ఇవి మొత్తం 24 పీసెస్లో ఉంటాయి, అంటే కొంచెం సైజ్ అటు ఇటు అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి 24 పీసెస్ ఇచ్చినట్టుకున్నారు. యూజువల్లీ 20 అయితే 2 సెట్స్ కింద వస్తాయి కదా. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు ట్రై దీస్ ఆల్సో. ఇప్పటికైతే ఇవి పెట్టుకున్నాను. ఇవి మీకు చూపించాక యూజ్ చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ కూడా చేయలేదన్నమాట. దిస్ ఈస్ వాట్ ఆల్ ఐ బాట్ ఫ్రమ్ నైకా గైస్. అన్ని వీలైతే లింక్స్ కింద మీకు పేస్ట్ చేస్తాను నైకా నుంచి నాకు వస్తే, లేదంటే ప్లీజ్ ఫైండ్ దెమ్ అండ్ యూస్ దెమ్. సో ఈ అన్నాటిల్లో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్లో ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదొకటి చెప్తాను అండ్ ఇదొకటి చెప్తాను. ఈ రెండు అయితే డెఫినెట్గా సజెస్టబుల్ అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. సో లవ్ దెమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దెమ్ ఆల్సో ఫర్దర్. సో ప్లీజ్ ట్రై దిస్ గైస్. అంటే అఫోర్డబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. మనకి చాలా మంచి ఫినిష్ వస్తుంది అండ్ లాంగ్ స్టే కూడా రెండు. సో యా.